హాయ్ అండి, సింపుల్గా బొరుగుల ఉగ్గాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒక 1 మినిట్ అలా వేపుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పుకున్నాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా పసుపు వేసేసుకొని మూత పెట్టుకొని టమోటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లో కొద్దిగా బొరుగులు వేసేసుకొని అందులో ఉండే డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని వాటర్ లేకుండా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం టమోటా మగ్గిందా లేదా అని చెప్పి చూసుకొని 1 నిమిషం పాటు మగ్గకుంటే మళ్ళీ కలుపుకోండి. తర్వాత మనం పక్కన వాటర్ లేకుండా పక్కన పెట్టుకున్న బొరుగుల మిక్చర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఆ మిశ్రమం అంతా బొరుగులకి పట్టేటట్టు అటు ఇటు మంచిగా కలిపేసుకోవాలి. రాయలసీమ స్పెషల్ అండి ఈ బొరుగుల ఉగ్గాని. ఇప్పుడు దీంట్లోనే మనం పక్కన కొట్టి పెట్టుకున్న పల్లి పొడిని యాడ్ చేసుకోండి. పల్లి పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. లాస్ట్లో కొద్దిగా లెమన్ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.